స్వర్గంలో ఉన్న ఒక పుష్పం భూమిపై కోరికగా మారితే నాకు ఆ పారిజాత పుష్పం కావాలి. నా తోటలో ఉండాలి. ఆ కోరిక కోసం శ్రీకృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నీ కోరిక నెరవేరుతుంది. భూమిని దాటి స్వర్గానికి ప్రయాణం ప్రారంభమైంది. దేవేంద్రుని సభలో ఒక అసాధారణ కోరిక వినిపించింది. ఇది స్వర్గానికి చెందినది. ఎందుకు ఇవ్వరు? ఇది నాకు కావాలి. ఇది కోరిక కాదు. దేవలోకాన్ని కంపింపజేసిన సమరంలో కృష్ణుడు విజయం సాధించాడు. శక్తి శాంతిలోనే ఉంటుంది. ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలి తల వంచాడు. క్షమించు కృష్ణ. పారిజాత వృక్షం ఇప్పుడు భూమిపైకి వచ్చింది. కానీ ఒక అద్భుతం జరిగింది. ఆ పుష్పాల పరిమళం రుక్మిణి వైపు వెళ్ళింది. ప్రేమలో అహంకారం ఉండదు. ప్రేమలో అహంకారం ఉంటే దైవానుగ్రహం పూర్తిగా దక్కదు.